చేయాలి. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి. దౌర్జన్యాలను వెంటనే ఆపాలి. విద్యార్థుల మీద జరుగుతున్న దౌర్జన్యాలను వెంటనే ఆపాలి. భారతదేశం అనేది ఎవరి అబ్బా జాగీర్ కాదు. భారతదేశం అనేది ప్రతి భారతీయుడిది. భారతదేశంలో రాజరికం లేదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ రాజకీయ వ్యవస్థ ఉంది. ఎవరైతే పాలకులు అక్కడ కూర్చొని ఉన్నారో ఆ పాలకులకు ఎవరు కూడా కొమ్ములు ఉండవు. మేము మా ఓట్లు వేసి మా దేశాన్ని పరిపాలించమని చెప్పి పంపిస్తేనే వాళ్ళు పరిపాలించాలా. మళ్ళీ ఈ ప్రజలు మీకు అవసరం, మీతో మాకు అవసరం లేదనుకుంటే వాళ్ళు మూలలో కూర్చునే పరిస్థితి. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, భారతదేశంలో పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం అబద్ధాలు చెప్తూ దేశానికి వెన్నుముక్కలాగున్న యువతను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. మనం విన్నాము ఎన్నికల ముందర బీజేపీ వాళ్ళు చేసిన వాగ్దానాలు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొని వచ్చి ప్రతి పేదోడి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పినారు. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న 60 కోట్ల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఎవరైతే ఈ నీట్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పరీక్ష పత్రాలను లీక్ చేసి డబ్బులకు అమ్ముకొని కొన్ని కోట్ల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన ప్రభుత్వం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి సిగ్గుతో చెప్పాల్సిన అవసరం వస్తుంది. సోదరులారా, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో, ఎవరైతే రిక్షా పుల్లర్స్ ఉన్నారో, ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో, ఎవరైతే కూలి పని చేసుకొని కూలోళ్ళు ఉన్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో, ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో, ఎవరైతే కర్మాగారాల్లో పనిచేసే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే స్వర్ణకారులు ఉన్నారో వాళ్ళని అడగండి. వాళ్ళ బిడ్డలకు చదివించాలంటే ఎంత కష్టపడ్డాలో. ఒక బిడ్డ చదవాలంటే తన కళ్ళల్లో కొవ్వొత్తులు పెట్టుకొని చదువుతాడు. తన జీవితాన్ని 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో తన భవిష్యత్తు ఇంజనీరింగ్ వైపు తీసుకొని వెళ్ళాలా, లేదా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలా, లేదా ఒక సైంటిస్ట్ లాగా మారాలా, ఒక లెక్చరర్ లాగా మాట్లాడాలా, లేకపోతే ఒక లాయర్ లాగా మారాలా, ఏందనేది తన భవిష్యత్తు తన జీవితానికి బాట వేసుకునేది ఇంటర్ తర్వాత జరిగే ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో తన జీవితాన్ని తన భవిష్యత్తును నిర్ధారించుకుంటారు. బిడ్డల కోసం తల్లిదండ్రులు ఒక్క పూట అన్నం తిని 2 పూటలు పస్తుండి తమ బిడ్డల కోసం వాళ్ళని చదివించడానికి వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకు చదివిస్తారు. ఏదైతే నీట్ అనే ఎగ్జామ్ ఉందో ప్రతి ఒక్కరి జీవిత ఆశయం అది. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత నా బిడ్డ డాక్టర్ అవుతాడు, లేదా ఇంజనీర్ అవుతాడు, నా బిడ్డ కలెక్టర్ అవుతాడు, లేదా నా బిడ్డ ఐఎఫ్ఎస్ అవుతాడు, లేదా నా బిడ్డ గొప్ప అడ్వకేట్ అవుతాడు, లేదా పెద్ద జడ్జి అవుతాడు అనేది తల్లిదండ్రుల కళ. తల్లిదండ్రులు తమ శరీరంలో ఉన్న రక్తాన్ని చెమటలాగా మార్చి తమ బిడ్డలకు చదివిస్తారు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా కానీ దాంట్లో ఆ ప్రశ్న పత్రాలు ఏదైతే ఉండవో దాన్ని లీక్ చేసి కొంతమంది ధనికులకు అమ్ముకొని ఎవరైతే కష్టపడి చదివిన పేదలు ఉండారో వాళ్ళందరి జీవితాలను నాశనం చేస్తున్నారు. చదువు అనేది ముస్లింల మేము మసీద్లో నుంచి వచ్చినాం, హిందూ సోదరులు దేవస్థానంలో నుంచి వస్తారు, క్రైస్తవులు చర్చిలో నుంచి వస్తారు. మా అందరి బిడ్డలు కలిసి ఒక పాఠశాలకు, ఒక కళాశాలకు వెళ్తారు. ఎందుకంటే కళాశాలలో కానీ పాఠశాలలో కానీ కులం మతం ఉండదు, కేవలం విజ్ఞానం ఉంటుంది. వాళ్ళకు విద్య బోధిస్తారు. అటువంటి సర్వమతాలకు సమానత్వమైన ఏదైతే దేవాలయాలు లాంటి పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాలల్లో ఆ బిడ్డల భవిష్యత్తును మార్చే ఏదైతే పరీక్షలు జరుగుతాయో దాని పత్రాలను లీక్ చేసి అమ్ముకొని ఈరోజు దర్జాగా చోరీ ఊపర్సే సీనా జోరీ అన్నట్లు మీరు తప్పు చేశారయ్యా, పరీక్ష పత్రాలు లీక్ అయినాయి, విద్యాశాఖ మంత్రి గారు మీరు రాజీనామా చేయమంటే అడిగిన వాళ్ళని పిచ్చి కుక్కలను కొడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, యువతరం ఈ దేశానికి వెన్నుముక్క అని చెప్పే మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ భారతదేశానికి వెన్నుముక్కలాగున్న యువత ఈరోజు రోడ్ల మీద వచ్చి రోధిస్తున్నారు. వాళ్ళకు అండగా నిలబడండి. ఎవరైతే
యువతకు వ్యతిరేకంగా పోతారో వాళ్ళ పుట్టగతులు కనబడవు. చరిత్ర చూసుకోండి మీరు. యువతరం అనుకుంటే దేశాన్ని తిరగదిప్పే శక్తి యువతరంలో ఉంటుంది. అదేవిధంగా ఏదైతే జంతర్ మంతర్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద పోలీసు యూనిఫామ్లో పేర్లు లేకుండా వచ్చి ఎవరో గూండాలు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ల మీద చేతులు వేయడం, మనం చెప్పడానికి కూడా సిగ్గు వచ్చే ప్రదేశాల్లో లాఠీలతో ఆడవాళ్ళని పొడవడం, అదేవిధంగా విద్యార్థుల కాళ్ళు చేతులు ఎరుగొట్టడం, వాళ్ళ తలలు పగలగొట్టడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద శాంతియుతంగా ర్యాలీ చేస్తూ మీరు కూడా సహనాన్ని కోల్పోయి పోలీసుల మీద ఏదైతే దాడి మీరు చేసినారో దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, గతంలో ఏదైతే హిందువుల మీద అరాచకాలు జరిగినప్పుడు బంగ్లాదేశ్లో దానికి వ్యతిరేకంగా మా ముస్లిం సోదరులందరం కూడా మేము దానికి నిరసన తెలియజేసినాం. అదేవిధంగా పెహల్గాంలో దాడి జరిగినప్పుడు 2 రాష్ట్రాల్లో ఎవ్వరు కూడా ముస్లింలు బయటికి రాలేదు. మొట్టమొదటగా ఈ జెండా వీధి కోటమిట్ట ప్రాంతంలో నుంచి మేమందరం కూడా భారతదేశానికి సపోర్ట్గా నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడి పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొట్టండి, పాకిస్తాన్లో దూరి వాళ్ళని హతమార్చండి అని చెప్పి నినాదం చేసింది మేమే. తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీస్తాం, మంచి పని చేస్తే ఖచ్చితంగా పొగడతాం. నరేంద్ర మోడీ గారు నిజంగా మీ పార్టీ బీజేపీ పార్టీ చాలా నీతిమంతమైన పార్టీ. బీజేపీ పార్టీకి చాలా మంచి సిద్ధాంతాలు ఉన్నాయి. సనాతన ధర్మాన్ని అనుసరించి మేము వెళ్తామంటున్నారు. సనాతన ధర్మంలో రాక్షసులు చేసిన పనిని ఈరోజు మీ మంత్రులు మీ ఎంపీలు చేస్తున్నారు. అరాచకాలు ఏదైతే మనం పాత రోజుల్లో కథల్లాగా విన్నామో అది ఈరోజు మన కళ్ళలో స్క్రీన్ మీద కడిపేటట్లు మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీలో అందరు చెప్పను, మీ పార్టీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు నాయకులు అటువంటి ఘోరాలు అరాచకాలు చేస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే యువతకు ద్రోహం చేస్తారో, ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అన్యాయం చేస్తారో, ఎవరైతే పేదలు తమ బిడ్డకు ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలనుకుంటారో అటువంటి వాళ్ళ బిడ్డలు ఈరోజు దాదాపు 24 మంది ప్రాణాలు కోల్పోయినారు. ఆ రోజు పహల్గాంలో దాడి జరిగినప్పుడు భారతదేశం మొత్తం విదేశాల నుంచి పాకిస్తాన్ కుక్కలు ఇక్కడికి వచ్చి మా మనుషులను చంపినారని చెప్పినారు. ఈరోజు ఈ దేశంలో ఉన్న పంది కుక్కలు పేపర్లు లీక్ చేసి పంది కుక్కల్లాగా బ్రతుకుతూ 24 మంది పసిబిడ్డల ప్రాణాలను పోయేటట్లు చేసినారు. వాళ్ళ మీద చర్య తీసుకోరా? సిగ్గు లజ్జ శరం కానీ ఉంటే నిజంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో అతను నైతిక బాధ్యత వహించి అతను తన పదవికి విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలా. గతంలో లక్ష్మణ్ అని చెప్పి ఒక అతను బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుల్లాగా ఉన్నాడు. ₹1,00,000 అతను ఎవరో దగ్గర అవినీతి చేసి డబ్బులు తీసుకున్నాడంటే నైతిక బాధ్యత వహించి ఒక దళితుడైనా కానీ అతను జాతీయ బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. అతనికైనా చూసి సిగ్గు తెచ్చుకోమని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే ఎవరైతే ప్రధాని ఉన్నాడో అతను ప్రధాని కాదు, అతను సర్వనాశనం చేసే ఇంధనం అతను. అటువంటి వెధవలకు బుద్ధి రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాళ్ళు ఢిల్లీలో ఎవరైతే మా గురించి పోరాటం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తుల కోసమో వాళ్ళ కోసం కాదు, భారతదేశ వ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షల్లో ప్రతి ఒక్కరు అన్యాయం అయిపోయారు కాబట్టి అందరి తరఫున వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మేము కూడా కడుపుకి అన్నం తింటున్నాం. మేము ఒక పార్టీకి వ్యతిరేకమో ఒక పార్టీకి అనుకూలమో కాదు. ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళని నిలదీసే తత్వం ఇస్లాం ధర్మం మాకు నేర్పించింది. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి, మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైతే ఈ నీట్ పరీక్షల కోసం భారతదేశ వ్యాప్తంగా ఉన్న బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఎప్పుడు దాకైతే విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యరో అతను అప్పటిదాకా మా పోరాటాన్ని కొనసాగిస్తూ ఎవరైతే అక్కడ ఒక పార్టీకో ఒక సంస్థకో సంబంధించిన వ్యక్తులు కాదు, అందరూ కూడా అక్కడ పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరికీ మా సానుభూతి తెలియజేస్తాం. అవసరం పడితే మా ముస్లిం సమాజం మొత్తం రోడ్డు మీదకి వచ్చి నిరసనలు, ఆమరణ నిరాదీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అస్సలాము అలైకుం.